హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ లావణ్య కలెక్షన్స్. ఈరోజు మనం మిషన్ కుట్టడంలో ఫస్ట్ క్లాస్ అంటే ఏది కుడితే బాగుంటుంది, ఫస్ట్ దేనితోటి స్టార్ట్ చేస్తే మనకు స్టిచ్చింగ్ ఈజీ వస్తుంది అనేది చూసుకున్నట్టయితే లోదుస్తులండి. చెప్పడం కాదు కానీ ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి. మనకు మిషన్ క్లాసెస్ పెడుదురు. మేము చిన్నప్పుడు నేర్చుకునే వాళ్ళం. అప్పుడు ఖచ్చితంగా ఈ పెట్టుకోటు కుట్టడమే చూపిద్దురండి మాకు. ఇది చిన్న పెట్టుకోటు నేను చూపించేది. మనకే ఈజీగా ఉంటుందండి. ఈ క్లాస్ విన్నోళ్ళు ఎవరైనా దీన్ని ఫాలోఅప్ చేయండి ఖచ్చితంగా. మిషన్లో బేసిక్స్, కుట్టడం విధానం, ఇది చిన్న సైజులో ఉండి మనకు కుట్టే విధానం కానీ ఏదైనా కానీ ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత మనం సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది చైన్ బట్ట అంటారండి. మేము చిన్న ఉన్నప్పుడు ఇవే వాడేటోళ్ళం అండి. ఈ మధ్యలో ఇదని అదని ప్రోడక్ట్స్ మార్కెట్లోకి బాగా వచ్చాయి, అదే యూజ్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం మా పిల్లలకు ఇవే యూజ్ చేస్తాను అండి. ఎందుకంటే ఇది బాగుంటుంది, క్లాత్ కాటను, సేఫ్టీ పిల్లలకు. ఇది మనం చూసుకున్నట్టయితే సింగిల్, డబల్, మళ్ళీ మడవాలి. అంటే 2 టైమ్స్ మడపాలి. ఈ మడతలు ఏంటంటే 4 లేయర్స్ ఉండాలి. 1 2 3 4 భాగాలు ఇట్లా పెట్టుకొని మనకు లెంత్ మన హైట్ని బట్టి నార్మల్గా 10 ఇంచెస్ సరిపోతుందండి. నేను 2 ఇంచెస్ ఎక్కువనే తీసుకున్నా కుట్ల కోసమని. ఓకే, దీనికి వచ్చేసి మనము 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డరు. ఎందుకంటే కుట్లకు పోతుంది కాబట్టి. ఈ నెక్ ఎందుకు తక్కువ తీసుకున్నా అంటే మనకు వెడల్పు అయితే షోల్డర్స్ పడిపోతాయి, అందుకోసమని. లూజ్ వచ్చేసి 10 తీసుకోవాలి. 2 ఇంచెస్ కుట్లకు. వాళ్ళు 10 లూజ్ ఉంటే మనం 12 తీసుకోవాలి. చూడండి, నెక్ మనకు 5/2 సరిపోతుందండి. ఇది ఇన్నర్ వేర్స్ కాబట్టి నార్మల్ కొలత, ఇది రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళ కొలత ఇదండి. వచ్చేసి మనకి భాగం ఇది కూడా 6 తీసుకోవాలి ఖచ్చితంగా. బ్లౌజులకైనా దేనికైనా 6 ఖచ్చితంగా. సంఖ భాగం చూసారా? ఒకసారి దగ్గరికి చూడండి మీరే. షోల్డర్ 3 ఫింగర్స్ లేకపోతే 2 ఇంచెస్ ఫిక్స్డ్ కొలత అండి. ఇది ఫ్యాట్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇది 3 ఇంచెస్ ఎందుకంటే మనకు హాఫ్ కానీ ఇంకా 1 కానీ, అంటే మనకు 1 కూడా పోతుంది. ఒక్కొక్కరు కుట్టు ఎక్కువ తీసుకుంటారు, క్లాత్ ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు. కుట్ల భాగం ఇట్ ఆఫ్ పోయినా కానీ ఇగో ఇంతే వస్తుంది, మనకు సరిపోద్ది. ఎందుకంటే కనబడకుంటుంటుంది, నీట్గా ఉంటుంది. భుజం పైన చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఒకటి ఖచ్చితంగా. ఈ సంఖ భాగం మాత్రం 6 ఇంచెస్ తీసుకోవాలి, బ్లౌజ్కైనా దేనికైనా. చూసుకోండి, మనకు ఇది లూజు 12 ఉంది. 12 అంటే నేను 10 తీసుకున్నా, సరిపోతుంది. 10 4 భాగాలంటే 40 లూజు. 40 లూజు ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది మనకు 2 ఇంచులు కుట్లకు పోయినా కానీ 8 ప్లస్ 16 ప్లస్ మళ్ళీ డబుల్ చేస్తే దాన్ని 32. అంటే 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 8 × 4 32 లూజ్ ఉన్న వాళ్ళకు కూడా మనకు సెట్ అవుతుంది. ఇది కటింగ్ చూసుకున్నట్టయితే ఈజీ అండి. రౌండ్ ఇట్లా కట్ చేయాలి. ఇట్లా రౌండ్ తిరగని వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా ఇక్కడ నుంచి వచ్చేసి ఇట్లా. ఇది కూడా మనకు రాదు అని అనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ నుండి మనం ఒక స్కేల్ తీసుకొని ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా అడ్డం పెట్టి స్కేల్ తోటి గీత గీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఈ మూల మీద మనకి ఈ 2 భాగాలు కలిసిన దాని మీద ఈ డబ్బా షేప్ ఉంది చూడండి, ఇందులో 1 ఇంచు ఇట్లా ఆరో మార్క్ పెట్టుకొని ఇది రౌండ్ అన్నట్టు ఇట్లా ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇటు చూపిస్తా, మీకు అర్థమవుతుంది. అది డైరెక్ట్ కట్ చేసినా కదా, ఇట్లా 6 ఇంచెస్కి ఇట్లా గీచుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇది కలవాలి. ఇట్లా మనం మార్క్ గీసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇందులో మనం ఈ డబ్బా షేప్లో 1 ఇంచు ఖచ్చితంగా అర మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ నుండి ఇట్లా కలిపేసుకోవాలి. మనం కలుపుకుంటే
మనకు రౌండ్ బాగుంటుంది అన్నట్టు, షేప్ బాగా వస్తుంది, షేప్ అవుట్. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేను పెట్టింది ఇక్కడికే 10 చూసుకోండి మీరే. ఈ మార్కేమో కుట్లకి. ఓకే, ఈ ఎక్కలు తక్కలు ఏమన్నా ఉంటే కూడా ఫస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా కట్ చూడండి. మనము కుట్టే విధానం కూడా చూపిస్తా ఇప్పుడే, మీరు చూడండి. ఇప్పుడు ఇవి 2 భాగాలు మనం ఓపెన్ చేసుకున్నామా, అక్కడ ఓపెన్ చేసుకోలేదు కదా మనము. చూడండి, ఈ 4 అంటే మనం ఓపెన్ చేస్తే 2 లేయర్స్. ఇప్పుడు ఇది విడిగా దానికి వేసుకొని మనం ఏంటంటే, ఇప్పుడున్న అప్డేట్ వర్షన్లో చాలామంది ఏంటంటే బ్యాక్ సైడ్ డీప్ నెక్ యూజ్ చేస్తున్నారు. అందుకని మనకు ఇది లోదుస్తూ కదండి, కనబడకుండా ఉండాలంటే ఖచ్చితంగా 8 ఇంచెస్ ఉండాలి. 8 ఇంచెస్ ఉండాలంటే మనం ఆల్రెడీ అది 5 పెట్టినాం, ఇప్పుడు 7 పెట్టాలి. కుట్టుతోటి 8 అవుతుంది. అర్థమైందా? చూడండి మీరే, 7 పెట్టి దీన్ని మనం మళ్ళీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ వేయాలి పిల్లలకి. బ్యాక్ సైడ్ వేస్తే ఏంటంటే మనకు డ్రెస్సులకించి కనబడకుండా ఉంటుంది అన్నట్టు. ఈ డ్రెస్సింగ్ ఏంటంటే ఇప్పుడు డీప్ నెక్స్ మనం కొన్నవి కానీ ఏవైనా కానీ డీప్ నెక్స్ వస్తున్నాయండి. అందుకని పిల్లలకి ఇబ్బంది కాకుండా మనకు స్కూల్ డ్రెస్ అయితే ఓకే, కాకపోతే నార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అండి, మనం ఫ్యాషన్ కానీ ఫంక్షన్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ వాటికి వెనుక నెక్ డీప్ వేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇవి 2 ఎప్పుడైనా 1/2 ఇంచ్ కుట్టుకు 1/2 ఇంచు ఖచ్చితంగా ఉంచుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇది ఏంటంటే కుట్టుకు బట్ట ఎక్కువ ఉంచుకుంటే మనకు పిక్లకుండా, దారం ఊడి రాకుండా, క్లాత్ ఒక్క దాంట్లో నుంచి ఒక దాంట్లోకి బయటకు రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా అవసరం 1/2 ఇంచ్ కుట్లకి. 2 కుట్లు వేయాలి షోల్డర్ పైన, 2 కుట్లు కన్ఫామ్ అండి. ఎందుకంటే బాగా రోజులు వస్తుంది, సర్వీస్ ఇస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఇది మనకు మధ్యలో కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పెట్టుకోవాలనుకుంటే, ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నా అంతే. బ్యాక్ సైడ్ ఒకసారి పెట్టుకునేటోళ్ళు బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్యాక్, ఫ్రంట్ తక్కువ ఉంటుంది నెక్, అంటే పైకి మనకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 టైమ్స్ మలపాలి. 2 టైమ్స్ మలిపింది మనకు 1/2 ఇంచే రావాలి, అంటే పావించు మలుపుక రావాలి మనం. పావించు మొత్తం 1/2 ఇంచ్ రావాలి మలుపుతే మనకు. వచ్చేసి సేమ్ ఇటు కూడా మనం అలాగే కుడతాం. ఇవి సంఖ భాగాలు. ఇటు కూడా 1/2 ఇంచు రావాలి, మలుపుతే 1/2 ఇంచు పోవాలి కుట్లకి. పావించు మలపాలి ఖచ్చితంగా లోపలికి. ఆ సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అప్ కండి.